హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ డెమో వీడియో చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే తీసుకోవాలి. సో గైస్, నేనైతే ఈ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే మీరు ఏదైతే బైక్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఒక 3-4 సెకండ్స్ అయితే ఇలా ఒక తీసుకోవాలి. వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ ఫ్రేమ్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. గైస్, నేనైతే చూసుకోండి, ఇక్కడ ఈ మిడిల్ ఫ్రేమ్ ఉంది కదా, ఈ మిడిల్ ఫ్రేమ్ అయితే నేనైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటున్నా. సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సెలెక్ట్ చేసుకొని పైన మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, పైన కింద ఈ కింద పైన మొత్తం కట్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ఫోటో అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ ఫోటోని మనము వీడియో లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. ఏం లేదు, సింపుల్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్ లా మీకు సెర్చ్ లో పిక్స్ వర్స్ ఏఐ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఓన్లీ ఫ్రీ ట్రయల్ అనమాట. ఒకటేసారి అయితే ట్రైల్ చేయొచ్చు. మీరు ఏదైనా ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే కండి. మీరు మళ్ళీ కొత్త ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారనుకో మళ్ళీ ఇంకోటి అయితే ఫ్రీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా వచ్చింది కదా, వచ్చేసిన తర్వాత సింపుల్ గా కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసుకొని కింద అప్లోడ్. సో దానిపైన క్లిక్ ఇచ్చేసి మీరు ఇప్పటిదాకా అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ పిక్ ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకొని నేను ఇంతకుముందు చేసుకున్నా కదా, దాని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఆ పిక్ ని ఇక్కడ అప్లోడ్ చేసేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ కింద మనకి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, కింద ఆ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. మీకు ఒక ఫోటోని ఎలా కన్వర్ట్ చేయాలో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే రోబోట్ ఉంది కదా, సో కిందికి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసి ఇక్కడ ఎనీథింగ్ రోబోట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చుకోవాలి మనం. సో దీనిపైన క్లిక్ ఇచ్చేసుకోండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జనరేట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసుకొని క్రియేట్ అని దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి కొంచెంసేపు అయితే లోడ్ అయితే అవుతుంది అనమాట. కొద్దిసేపు లోడ్ అయిపోయి ఇక్కడ చూసుకొని మనకి ప్రాసెసింగ్ అనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ 100% కాగానే మనకు అనేది ఫోటో అనేది వీడియోలో అయితే కన్వర్ట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం పేషెన్స్ ఉండాలి, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాకపోతే వీడియో అయితే పర్ఫెక్ట్ అయితే మీకు వస్తుంది అనమాట. సో గైస్ చూసుకోండి, నేను చేసిన వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూసుకోండి, చాలా అంటే చాలా సూపర్ అయితే వచ్చేసింది కదా. ఫోటోని ఆటోమేటికల్ గా మనకి రోబోట్ అయితే కన్వర్ట్ చేసేసింది. కన్వర్ట్ చేసిన తర్వాత ఇక సింపుల్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత వితౌట్ ఫ్రీ కావాలనుకుంటే దానిపైన క్లిక్ ఇచ్చే మనకు ఫ్రీ రాదనమాట, అమౌంట్ అడుగుతుంది. పైన ఫస్ట్ ఆప్షన్ దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో దానిపైన క్లిక్ ఇచ్చుకున్నారనుకో మీకు ఆటోమేటిక్గా వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. గైస్, ఇప్పుడు మీ మొబైల్ ఏదైనా ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని, నా దగ్గర అయితే విఎన్ ఉంది. సో మీరు కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎన్ టైప్ చేయండి, మీకు అప్లికేషన్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇంతకుముందు ఫస్ట్ వీడియో ఉంది కదా, మీరు తీసుకున్న వీడియో, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. సో చూసుకొని నేను ఆ వీడియోని ఇక్కడ యాడ్ అయితే చేసేసిన. సో ఇప్పుడు ఈ వీడియోని యాడ్ చేసేసినాం కదా, ఈ వీడియోని యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో ఒక టెంప్లెట్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేయండి. చేసేసిన తర్వాత లాస్ట్ లో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన టైప్ ఇచ్చేసి ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న వీడియో ఉంది కదా, డౌన్లోడ్ చేసుకుని దాన్ని యాడ్ చేసేయాలన్నమాట. సో చూసుకొని లాస్ట్ అయితే నేనైతే దాన్ని అయితే యాడ్ చేసేసిన. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తే చూడండి. సో లాస్ట్ లో నేను చూపిస్తా, ఆగండి, వీడియో యాడ్ కాలేదు, 1 మినిట్. లాస్ట్ లో అయితే వీడియోని అయితే యాడ్ చేసేసాం. సో చూసుకోండి, ఒకసారి ప్లే చూపిస్తే చూడండి. ఇక్కడ లాస్ట్ రాగానే మళ్ళీ ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో మీరు ఏం చేస్తారంటే ఈ మిడిల్లో ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలంట. బ్లాక్ కలర్ ఎఫెక్ట్ అన్న ఏదైనా ఒకటి ఇలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం తక్కువ సెకండ్స్ పెట్టుకోండి. నేను చూసుకోండి, ఒక 3-2 సెకండ్స్ పెడుతున్నా. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చూపిస్తే చూడండి. సో ఇలా అయితే మనకి చేంజ్ అయిపోయింది కదా. మీకు దీనికి సాంగ్ కూడా కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో సాంగ్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 1916 ఫ్రేమ్ పెట్టుకోండి మనకి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకోవడానికి. పెట్టేసుకున్న తర్వాత ఇక షేర్ సింబల్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 180 ఫ్రేమ్ పెట్టుకొని, ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 ఫ్రేమ్స్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారా, చాలా సింపుల్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.